ఈరోజు సిపిఎం పార్టీ బృందం వైరా కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో కొణిజర్ల మండలం పెద్ద మునగాల ప్రాంతంలో పర్యటించాం. ఈరోజు రైతులతో కలిసి కల్లాలో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాల్లో గత 20 రోజుల నుండి ఆరబోసినటువంటి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఇవాళ సిపిఎం పార్టీ కల్లాలో కూర్చొని నిరసన తెలియజేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవాళ మేము ప్రభుత్వం గొప్పలు చెప్తా ఉంది. మా జిల్లాలో 3 మంత్రులు అసలు కొనుగోలు కేంద్రంలో ఒకరోజు కూడా ఆలస్యం లేకుండా ప్రతి గింజను కొంటామంటున్నారు. కానీ మా పెద్ద మునగాల వచ్చి చూడమని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రభుత్వం పెద్దల్ని, అధికారులు కూడా ఎంత అలసత్వం అంటే ఐకేపీ అది సంస్థ గొప్ప చెప్పేశారు. కానీ బస్తాలు టయానికి ఇవ్వరు, లారీలు లేవు. ఇవాళ తేమ శాతం అనే పేరుతో ఇంకా శాతం రాలేదనే కారణాలు చెప్తా ఉన్నారు. మరీ ముఖ్యమైందంటే 5 నుంచి 10 కిలోలు తరుగు తీస్తూ ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తెలుసుకుంది, ఇవాళ తరుగు ఒక్క గింజ కూడా తీయమని చెప్తూనే ఇవాళ కల్లాలో చూస్తే 5 కిలోల నుంచి 10 కిలోల దాకా రైతులు పొట్ట కొడతా ఉన్నారు ఇక్కడ మిల్లర్ల కోసం. అందుకోసం ప్రభుత్వం పునరాలోచన చేయాలా. మిల్లర్లకి నష్టం వస్తుందంటే ప్రభుత్వమే భరించాలి నష్టపరిహారం, రైతు కాదు. కాబట్టి రైతు పండించినటువంటి ప్రతి గింజను కొనే విధంగా చర్యలు చేపట్టాలని సిపిఎం డిమాండ్ చేస్తూ ఉంది. ఇప్పటికే సిపిఎం పార్టీ బృందాలు అన్ని మండలాలు, అన్ని కొనుగోలు కేంద్రాలు, అన్ని కల్లాలు ఇవాళ పర్యటిస్తూ ఉన్నాం. ప్రభుత్వం సంబంధించిన అధికారులు సకాలం స్పందించకపోతే అకాల వర్షాలతో ఇవాళ రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి గింజను కొనాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రైతుల్ని సమీకరించి ఇవాళ నిరసన పర్యటనకి పరిమితం అయినాం. రాబోయే కాలంలో రైతుల పండిన పంటని కల్లాలు ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే మేము పెద్ద ఎత్తున దీని మీద కూడా ఆందోళన పోరాటాలు చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. అధికారులు, జిల్లా అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ప్రతి ధాన్యాన్ని, ప్రతి వరి గింజను కొనాలి, వాళ్ళ సౌకర్యాలు కల్పించాలి, గన్ని బస్తాలు ఇవ్వాలా, లారీలు ఏర్పాటు చేయాలా. అదేవిధంగా తరుగు 5 కిలోలు అనే దాన్ని లేకుండా ఇవాళ ప్రభుత్వం కొనుగోలు చేయాలని సిపిఎం పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.